ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. 3 నెలల జీతాలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని కార్మికులు భీష్మించారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పేషెంట్ కేర్ సెక్యూరిటీ స్లీపర్గా 300 మంది పనిచేస్తుండగా వారికి 3 నెలల వేతనాలు అందించాల్సి ఉంది. దీంతో నిరవధిక సమ్మెకు దిగారు. తమకు వేతనాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటున్నారు. చివరకు ఏమి చేయాలో అర్థం కాక జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలోని ధర్నా చౌకలో రీలే నిరాహార దీక్షలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాల మద్దతుతో నిధులను బహిష్కరించి అడపదడప ఆందోళనలు చేస్తున్న వేతనాలపై ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు అందే వరకు ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని కార్మికులు అంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులనే చాలా అన్యాయంగా ఉన్నాయి. 50,65,000 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో కేవలం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేవలం 1,71,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది ఏమాత్రం కూడా వ్యవసాయ రంగ సమస్యల్ని పరిష్కరించడానికి కానీ, వ్యవసాయ రంగ సంక్షేమం నివారించడం కానీ, రైతాంగం యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడం కానీ ఉపయోగపడదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ రైతుల్ని దగా చేసిన బడ్జెట్గా ఉంది. కార్పొరేట్ సంస్థల్ని బాగు చేయడం కోసం, కార్పొరేట్లకి వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టడం కోసం ఈ బడ్జెట్లో నిర్ణయాలు అవపడతా ఉన్నాయి. అందుకనే దీన్ని వాళ్ళ సంయుక్త కిసాన్ మోర్చా అనేక కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్ని కలిసి దేశవ్యాప్తంగా ఈ బడ్జెట్ నిరసిస్తూ ఉన్నాయి. బడ్జెట్లో సవరింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని కనీసం మొత్తం జీడీపీలో వ్యవసాయ రంగానికి 5% కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు ఆత్మహత్యలు మొత్తం నివారించడం కోసం రైతాంగం యొక్క అప్పులు మొత్తం కూడా మాఫీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే వ్యవసాయ పంటలకి మద్దతు ధరల కోసం ప్రభుత్వం చట్టం చేయాలని గతం హామీ ఇచ్చినట్టుగా చట్టం చేయడంతో పాటు స్వామినాథన్ చెప్పినటువంటి కమిషన్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్మలా సీతారామన్ శనివారం నాడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది మోసపూరితమైనది, రైతు వ్యతిరేకమైనదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ మొత్తంలో 1.47% వ్యవసాయ రంగానికి కేటాయించి అధిక మొత్తంలో కేటాయించినని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం ఎరువుల యొక్క సబ్సిడీలని పెద్ద ఎత్తున తగ్గించడం వల్ల వ్యవసాయ రంగానికి నిధుల్ని తగ్గించడం అనేటువంటి జరిగింది. అందుకనే సాగు సంక్షోభంలో ఉన్నటువంటి దశలో దాని బాగు కోసం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు దక్కించడం అనేటువంటిది ఇది రైతు వ్యతిరేక బడ్జెట్. దీన్ని గత 9 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లోనే పేషెంట్ కేర్గా, సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్లుగా చేస్తున్నాము. మేము మధ్యతరగతి వాళ్ళము. మాకు జీతాలు వేయటానికి కూడా ఎంతో ఆలోచించి ఎంతో ఇది చేస్తున్నారు. అందరూ అయితే బాగానే ఇదిగా సంతకాలు పెట్టించుకొని అవి చేసుకొని అందరూ జీతాలు వస్తున్నాయి, అందరూ ఇదవుతున్నారు. ఇక్కడ 3 మంత్రులు ఉండి కూడా మేము ఈ రోడ్డుకి ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఎవరిదో ఆ బాధ్యత మాకైతే అర్థం కావట్లేదు. మేము ఎవరిని కించపరచట్లేదండి, సూపరింటెండెంట్ని కానీ ఆర్ఎంఓని కానీ ఎవరిని కించపరచట్లేదు. మా జీతాలు మాకు ఇస్తే మేము ఎమ్మటే ఈ విధి నిర్వహణకి వెళ్ళిపోతాము. కానీ ఎవరు మా బాధను ఎవరు ఇది చేయట్లేదు. ఆర్ఎంఓ సార్ వచ్చి మేము వేస్తాము, వారం రోజులు మాకు గడువు ఇవ్వండి అంటున్నారు. మేము ఎప్పుడైతే ధర్నా చేస్తామో అప్పుడే అంటున్నారు తప్ప ముందుకొచ్చి మేము ఇస్తాంలే అమ్మా మీరు బాధపడమాకండి అని ఎవరూ ఆలోచించట్లేదు, ఎవరూ చెప్పట్లేదు. ఈ రోజు మేము రోడ్డుకి ఎక్కి ఏడ్చుకుంటా మేము ఎంత బాధపడుతున్నామో అది మాకే తెలుసు. ఇంతమంది వర్కర్లు ఇప్పుడు రోడ్డుకి ఎక్కాక కూడా వాళ్ళకి ఏ మాత్రం ఇది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఏసీలలో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సంతకాలు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు. మేము అడిగింది ఏంటి, మాకు ఆ భరోసా ఇవ్వండి, వారం రోజులైనా మేము భరోసా ఇవ్వండి, మేము లేస్తాము, మా విధి నిర్వహణకి వెళ్ళిపోతామని అన్నాగా